న్యాయవాదుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఐఎల్ఏ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం, ఇండియన్స్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజులు మాట్లాడుతూ డెత్ బెనిఫిట్ ఫండ్ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బార్ కౌన్సిల్ విఫలమయ్యాయని ఆరోపించారు. అర్హులైన న్యాయవాదులకు 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు స్టే ఫండ్ తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం నోటరీ న్యాయవాదుల సమస్యను పరిష్కరించాలని, మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ఏ జిల్లా ఉపాధ్యక్షులు కోలా శ్రీహర్రావు, జిల్లా మహిళా కన్వీనర్ డాక్టర్ వై వసంత కుమారి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెక్కలపల్లి వీరభద్రరావు, ఐఎల్ఏ జిల్లా నాయకులు పిల్లి శ్రీనివాస్ గౌడ్, మంగం శివరామకృష్ణ, జేవి రమణ, ఎం సరోజ్రి, బండి నరేంద్ర, నాగభూషణం, పంతగడ అప్పారావు, బివి రమణ, చక్రవర్తి, అశోక్ అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. బ్యానర్ ముందుండాలి. బ్యానర్ న్యాయవాదులపై దాడులు, న్యాయవాదులపై దాడులు, న్యాయవాదులపై దాడులు, న్యాయవాదులపై దాడులు అరికట్టాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత.